కొత్త పట్టాలు, కొత్త ట్రాక్ మీదకి ఎక్కింది అగాపే సంపూర్ణ సువార్త సహవాస కేంద్ర సంఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ అవర్ చర్చ్. దేవునికి స్తోత్రం. కార్డు ఇవ్వనైనా ఎక్కడ ఏ కార్డులో పడతా జనరల్గా నేను అయ్యా ఇవ్వు. ఎంతో సుందరుడమ్మ తాను. దైవజనులు బాపట్ల స్వర్గీయ రెవరెండ్ ప్రశాంత్ రాజు గారు ఇటీవలే స్వర్గస్థులైనారు. వారు రాసిన అద్భుతమైన అపురూపమైన ఆరాధన గీతరాజము ఆలపిస్తాను, మీరు ఆలకించండి. ఎంతో సుందరుడో మతాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడో మతాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను. ధవళ వరుణుడు రత్న వరుణుడు నా ప్రియుడు. ధవళ వరుణుడు రత్న వరుణుడు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడాతడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడాతడు. ధవళ వరుణుడు రత్న వరుణుడు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడాతడు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు. అవలీలగానతని గురితింపగలనమ్మ. అవలీలగానతని గురితింపగలనమ్మ. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను. కురులు నొక్కులు గల్గి స్ఫురద్రూపియగు విభుడు. కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు. మరులు మనసున నింపు మహనీయుడాతడు. మరులు మనసున నింపు మహనీయుడాతడు.
సిరులు కురిపించేను వరదేవతనయుడు. సిరులు కురిపించేను శ్రీదేవతనయుడు. విరబోయు పరలోక శారోను విరజాజి. విరబోయు పరలోక శారోను విరజాజి. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను. నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. పాలతో కడిగిన నయనాలు గలవాడు. విలువగు రతనాల వలె పొదిగిన కనులు. విలువగు రతనాల వలె పొదిగిన కనులు. పాలతో కడిగిన నయనాలు గలవాడు. విలువగు రతనాల వలె పొదిగిన కనులు. కలుషము కడిగిన కమలాల కనుదోయి. కలుషము కడిగిన కమలాల కనుదోయి. విలువైన చూపుసగే వరమేరి తనయుండు. విలువైన చూపుసగే వరమేరి తనయుండు. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను. నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను. అతడతి కాంక్షణీయుండు రాయుండు. అతడతి కాంక్షణీయుండు రాయుండు. అతడే నా ప్రియుడు. అతడే నా హితుడు. అతడే నా ప్రియుడు. అతడే నా హితుడు. అతడతి కాంక్షణీయుండు రాయుండు. అతడే నా ప్రియుడు. అతడే నా హితుడు. ఆతని నోరతి మధురంబు మధురంబు. ఆతని నోరతి మధురంబు మధురంబు. ఆతని పలువరుస ముత్యాల సరి వరుస. ఆతని పలువరుస ముత్యాల సరి వరుస. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను. నేనెంతో మురిసిపోయినాను. ఎంతో 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 సుందరుడమ్మ తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
థ్యాంక్ యూ. ఇది కూడా ఒక అజరామరమైన పాట. దైవజనులు రెవరెండ్ ప్రశాంతరాజు గారు, నాకు ప్రియమైన అన్నగారు, మరి ఇటీవలే దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. చాలా దుఃఖకరం. అలాంటి వ్యక్తులు మళ్ళీ రీప్లేస్ చేయలేం. ఇంకొకరిని ప్రశాంతరాజు గారిని తీసుకురాలేం మనం. మరి ఒకరొకరు తమ నిత్య నివాసాల్లో చేరుకుంటున్నారు. మరి మనమందరం కూడా సిద్ధపడి ఉండాలి. ఏదో ఒక రూపేణ మరణము లేకపోతే ఎత్తబడము, అదో ఇదో ఈ రెండు ద్వారాల గుండా మనందరం మహిమ నివాసాల్లో అయితే చేరవలసిన వారమే. నిలవరమైన పట్టణము మనకు ఈ భూమి మీద లేదు. We belong to that holy, glorious country. మన దేశం అది, పరలోకము నా దేశము. ఇక్కడ ఉండాలి అనే ఆశకు కారణం ఒకటే, సృష్టికర్తకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక మనకు బయలుపరచబడింది. దాన్ని మనం పూర్తి చెయ్యాలి. ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ ఎనీ కాస్ట్. ప్రాణమైనా వదిలేస్తాము కానీ దేవుని ప్రణాళికను వదలకుండా దానిని సంపూర్తి చేస్తాం అనే పట్టుదలతో ఉన్నాం గనుక మనం దేవుణ్ణి అడుక్కుంటున్నాం. ఈ ప్రణాళిక నెరవేర్చడానికి మనకు ధనము కావాలి, తర్వాత అభిషేకము కావాలి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ సహాయం కావాలి. అసలు ముందు ఆయుష్కాలం కావాలి. బ్రతుకుంటే కదా అభిషేకమైన ఐశ్వర్యమైన పనికొచ్చేది. కాబట్టి ఆరోగ్యముతోనూ ఐశ్వర్యముతోనూ అభిషేకముతోనూ, ఈ మూడు ప్రామినెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యము, ఆత్మాభిషేకం, ఐశ్వర్యం. ఈ మూడు విషయాలతో మనము దీర్ఘాయుష్షు కలిగి ఉండాలి. దీర్ఘాయుషు చేత అతన్ని తృప్తి పరుస్తానన్నాడు. ఈ మూడు ఉంటేనే తృప్తి. దీర్ఘాయుషు ఉండి ఆరోగ్యం లేదనుకో, తృప్తి లేదు, అదొక నరకమే. 100 ఏళ్ళు బ్రతుకుతాం, పుట్టెడు రోగాలు ఉన్నాయి, ఏమి లాభము? ఆరోగ్యం ఉంటేనే దీర్ఘాయుష్లో మనం తృప్తి పొందగలుగుతాం. కావలసిన ధనం ఉంటేనే తృప్తి పొందగలుగుతాం. ఆరోగ్యము, ఐశ్వర్యము ఈ రెండున్న పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోతే గుండు సున్నా. గనక లాంగ్ లైఫ్ విత్ అనాయింటింగ్, లాంగ్ లైఫ్ విత్ గుడ్ హెల్త్, లాంగ్ లైఫ్ విత్ వరల్డ్లీ వెల్త్, ఈ మూడు కలిసిన దీర్ఘాయుషు మనకందరికీ, సత్య సంబంధులందరికీ ఉండాలనే మేము అర్ధరాత్రి నుండి వేకోజాము దాకా 6-7 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాం. అదొక్కటే ప్రార్థన. దేవా, నీ బిడ్డలందరూ ఆరోగ్యంగా జీవించాలి, ఐశ్వర్యంతో జీవించాలి, అభిషేకంతో జీవించాలి. అన్ని డినామినేషన్స్లోని క్రైస్తవులు ఐశ్వర్యవంతులు కావాలని నిద్రను త్యాగం చేసి మనం ఎప్పుడు కోవిడ్ రాకముందు నుంచి అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాం. ముందు నా ప్రార్థన టీంలో క్రిస్టఫర్, అమృత్, ఇంకా జీవన్ కదా బాబు, మీరే కదా కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. తర్వాత ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేద్దామని చెప్పేసి లైవ్లోకి ఆన్లైన్ వెళ్ళిపోయి జూమ్ యాప్ ద్వారా ఇప్పుడు మొత్తం కొన్ని వందల మంది ప్రార్థన చేస్తున్నారు. ఒక 60 సిస్టమ్స్ కనెక్ట్ అయినాయి అనుకోండి, 60-70 సిస్టమ్. మొన్నైతే 90 దాకా పోయింది నెంబర్. ఒక్కో సిస్టమ్ ముందు కనీసం 2, 3, 4, 5 ఉంటారు. అట్లా కనుక కనీసం ఒక 200 మంది అయితే
ప్రతి రాత్రి అర్ధరాత్రి ప్రారంభించి వేకోజాము దాకా ఇదే ప్రార్థన చేస్తున్నారు. స్వార్థము లేని ప్రార్థన, సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకైనటువంటి ప్రార్థన చేస్తున్నారు. అలాగే చేస్తాము. మనము అనుకున్నది నెరవేరేదాకా యాకోబులాగా యేసయ్య కాళ్ళు పట్టుకొని వదలకుండా ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం. మంచిది. దేవుని బిడ్డలారా, నేను వాక్య పరిచర్యలోకి వెళ్ళకముందు ఒక ముఖ్య ప్రకటన. రేపు 25, 26, 27 తారీఖులు వచ్చే వారంలో 25, 26, 27 3 దినాలు థాయిలాండ్ దేశములో బ్యాంకాక్ నగరంలో మన దేవదర్శన దినోత్సవము అంతర్జాతీయ స్థాయిలో ప్రప్రథమంగా బ్రదర్ రత్నకుమార్ గారు, మార్క్ బాబు గారు వారిద్దరి యొక్క నిర్వహణలో నిర్వహించబడబోతూ ఉంది. అక్కడ ఆ స్థానిక దైవజనులు కొంతమందిని కూడా ఇన్వాల్వ్ చేశాం. స్థానిక దైవజనులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రసంగం చేస్తారు. ఆ 3 దినాలు కూడా నేను వాక్య పరిచర్య చేస్తాను. మిగతా దైవ సేవకులు ఒక్కొక్కరు ఒక్కొక్క మీటింగ్లో అలా మాట్లాడతారు. తద్వారా స్థానిక సంఘాలన్నీ కూడా పాల్గొంటాయి. ఇదొక ఎక్స్ట్రా ఆర్డినరీ ఈవెంట్. అక్కడ అంతర్జాతీయ వేదిక మీద అసలు దేవదర్శనం అంటే ఏమిటి, ఎప్పుడొచ్చింది, ఎవరికి వచ్చింది, ఏం చేయడానికి, దానికి లేఖనాధారం ఏంటి, ఇది ఎంత డెడ్లీ సీరియస్ మ్యాటర్, అంచె దినాలలో దేవుడు భూమి మీద ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని అంతర్జాతీయ వేదిక మీద మనం ప్రకటించబోతున్నాం. మరి అది ఫార్ ఈస్ట్, తూర్పు దేశం అది. మరి అక్కడ నుండి పశ్చిమ దేశాల వరకు అన్ని దేశాలు ఈ ప్రోగ్రామ్ని లైవ్లో, తర్వాత ఇంటర్నెట్లో కూడా అనేక మంది, లక్షల మంది వీక్షించబోతున్నారు. తెలుగోళ్ళు కాదు, తెలుగు రాని వాళ్ళు, విజాతీయులు, విదేశీయులు, వేరే భాష మాట్లాడేవాళ్ళు, వాళ్ళ లోపలికి చొచ్చుకుపోతుంది దేవుడు మనకిచ్చిన దేవదర్శనం. అందుకొరకు వెళ్తున్నాం. మరి ఆ రోజు ఇక్కడ మేమేం చెయ్యాలి? దేవదర్శన దినం అంటే చాలా స్పెషల్ డే కదా, అది మహా పండుగ. క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే తర్వాత మనకంటూ ఒక ప్రత్యేకమైన మహాపర్వదినం. ఆ తర్వాత మనకు అవి ఫస్ట్ అనుకోండి, తర్వాత మనకు దేవదర్శన దినం అనేది మనకు చాలా 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 ప్రాముఖ్యం. మరి ఇండియాలో ఏం చేయాలంటే 2 తెలుగు రాష్ట్రాలలోనూ, ఇంకా హిందీ రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, అన్ని రాష్ట్రాలలో, నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా, ప్రత్యేకంగా 2 తెలుగు రాష్ట్రాలు, ఇక్కడ ఉన్న సత్య సంఘములు, సత్య స్తంభములు, అగాపే సంఘములు అన్నిటిలోనూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రము 4 గంటల వరకు, ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉపవాస దీక్షలో బలంగా విజ్ఞాపన చేయాలి. అన్ని సంఘాలు ఇది కేంద్ర సంఘము నుండి మీ ఆధ్యాత్మిక తండ్రిగా నేను ఇస్తున్నటువంటి ఆజ్ఞ. తప్పనిసరిగా ఆ రోజు ప్రార్థన జరగాలి. మరి ఉద్యోగాలు ఉన్నాయి, రాలేము అన్నవాళ్ళు ఆ సంగతి వాళ్లకు మినహాయింపు ఉంది. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా రావాలి, ఉపవాస దీక్షలో ప్రార్థన చేయాలి. 2 విషయాలు, దేవదర్శనము నెరవేరాలి. ఇంగ్లీషులో
ఇంకా ప్రపంచ భాషలన్నిటిలో మొట్టమొదటి ఇంగ్లీష్లో, తర్వాత రష్యన్, చైనీస్, కొరియన్, జాపనీస్, ఇలాగ అన్ని భాషల్లో కూడా ప్రణాళికా గ్రంథములు సర్వ ప్రపంచాన్ని వెల్లువలాగా వరదొచ్చినట్టుగా ముంచెత్తాలి. సకల డినామినేషన్లకు చెందిన స్థానిక సంఘములందరి చేతులలో ఒక బైబిల్ ఉండాలి. మన ద్వారా దేవుడు వ్రాయించిన ప్రణాళికా గ్రంథాల సెట్టు కూడా ఉండాలి. మొత్తం ప్రపంచంలో 210 దేశాలలో మెథడిస్ట్, బ్యాప్టిస్ట్, యాంగ్లికన్ చర్చెస్, ఇంకా అన్ని సంఘాలు, బ్రదరన్స్, పెంటకోస్టల్స్, కరిస్మాటిక్స్, అన్ని సంఘాలు, వారు వీరని భేదము లేదు. ప్రతి స్థానిక సంఘంలో అందరి దగ్గర బైబిల్ ఎలాగుంటుందో ప్రణాళికా గ్రంథాల సెట్టు కూడా ఉండాలి. చదవాలి, అందరూ సత్యంలోకి రావాలి. ప్రభువు రాకడ బహు సమీపం. ఈ దర్శనం నెరవేరాలని పట్టుదలతో 27వ తారీఖు మార్చి 27 ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం 11కు రావద్దు. ఏముందిలే సాయంత్రం 4 దాకా నడుస్తూనే ఉంటుంది కదా అనుకోకండి. దేర్ షుడ్ బి డిసిప్లిన్. 9 అంటే మీరు రావాల్సింది 10కి 11కు కాదు. 9 అంటే పావు తక్కువ 9కే ఫుల్ నంబర్ ఉండాలి. 9 గంటలకు ట్రైన్ ఎక్కాలనుకోండి, మీరు ఎప్పుడు పోతారు స్టేషన్? పావు గంట ముందు పోరా? ఇది కూడా అంతే. రానికి నేను టైం ప్రకటిస్తా, టైం తర్వాత గేటుకు తాళం పెట్టేస్తాను. నేను తర్వాత రావడానికి వీలు ఉండదు. నేను టైం ఇస్తున్నా లాంగ్ రోప్ ఇస్తాను. నేను తర్వాత చాలా కర్కశమైన నిర్ణయం తీసుకుంటా. దయచేసి టైం అంటే టైం ఎందుకు ప్రకటించుకుంటాము? ఆ టైంకి రావడానికా, లేకుంటే దాటి రావడానికా? మేక్ ఇట్ ఎ పాయింట్. ఏ రోజైతే మన కార్యక్రమాలు ఉంటాయో పొద్దున్నే అలారం పెట్టుకొని లేచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయంతో భక్తితో గబగబా స్నానాలు చేసేసి ఒక పావు గంట ముందే వచ్చి గ్రౌండ్ నిండిపోవాలి. ఇది విధాయకం. 27వ తారీఖు 9 గంటలకు అందరూ వస్తే సాయంత్రం 4 గంటల వరకు ఉపవాస ప్రార్థన చెయ్యాలి. మరి ప్రణాళిక నెరవేర్పు తర్వాత నా ఆరోగ్యం తర్వాత ఈ దేవుడు నాకు దేశములోనే ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి దేశములోని సంఘాలందరికీ మేలు చేయడానికి, ఒక పరిచర్య చేయడానికి ఒక ఉన్నతమైన స్థానం దేవుడు కల్పించాలని కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే డబ్బు లేనోడు అని మాట ఎవరు వినరు కదా. కనుక ఈ నిధుల సేకరణ, ఆర్థిక అవసరాల కొరకు ప్రార్థన చేయండి. దర్శన నెరవేర్పు కొరకు ప్రార్థన చేయండి. తర్వాత నా ఆరోగ్యం కొరకు స్పెషల్గా ప్రార్థన చేయండి. అయిపోయింది, అయ్యగారు బాగానే ఉన్నాడు కదా, 3 గంటలు సావబాదుతున్నాడు, ప్రసంగం క్లుప్త ప్రసంగం అంటాడు, 3 గంటలు బాగానే ఉన్నాడు కదండి, ఆయనకి ఏమైంది అనుకోకండి. నా మీద కంటిన్యూగా నా ఆరోగ్యం మీద మంత్రాలు ప్రయోగిస్తూనే ఉన్నారు, ఇంకా జరుగుతూనే ఉంది. కనుక మీరు కంటిన్యూగా పోరాటం చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పట్టు విడవకుండా ఈ 3 సంగతులు ప్రార్థన చేయండి. నా ఆరోగ్యము, మన సంస్థకు కావలసినన్ని నిధులు రావడం, దర్శన నెరవేర్పు, ఈ 3 విషయాల కొరకు అందరూ ప్రార్థన చేయాలి. ఇది లైవ్లో చెప్తున్నాను. అగాపే సంఘములు, సత్యస్తంభములు అనబడినటువంటి ఓఫిర్ మినిస్ట్రీస్ శాఖా సంఘములు, అన్ని సంఘాలలో ఇది తప్పక జరగాల్సిన ప్రార్థనా దీక్ష, ప్రార్థనా పోరాటం. మార్చి 27న ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాలి, 4 గంటల వరకు. ఇంకా మీకు ప్రార్థన చేయాలని భారం ఉంటే 4 దాటవచ్చు, మీ ఇష్టం. తృప్తి కలిగిన దాకా చేయండి ప్రార్థన, ఎవరు కాదనరు.
కానీ 9 to 4 నియమించబడ్డ సమయం. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అందరము కలిసి చిన్న కోరస్ పాడుకొని మనం వాక్య పరిచర్లోకి వెళదాం. బైబిల్స్ తెచ్చిన వాళ్ళందరూ పైకెత్తి పట్టుకోండి. ఈ పాట పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీషు, హిందీ కూడా వర్షన్స్ ఉన్నాయి. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Adi kuda paadadama. The best book to read is the Bible. 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 If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Mali, the best book to read is the Bible. 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 If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Hallelujah, hallelujah. Glory to God. Hallelujah. దేవునికి స్తోత్రం. ప్రసన్న బోల్డమ్మ గారు రాసినట్టు నా వరస నడక అంతా మారింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి లూకాసు వార్తలో మనం 18వ అధ్యాయములో నుండి మూలవాక్యాన్ని తీసుకొని తర్వాత క్లుప్తంగా ధ్యానించుకొని తర్వాత దేవుడు మనకు అప్పగించిన పరిచర్య చేద్దాం. 27వ వచనం అండి, నేను చదువుతాను. లూకా 18:27. ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు అని చెప్పెను. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు అని చెప్పెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమామయుడవైన మా మిక్కిలి గొప్ప పరమ తండ్రి, నీకు స్తుతి స్తోత్రము వందనములు చెల్లిస్తున్నాం. మిక్కిలి ఘనుడా, మహోన్నతుడా, సకలాశీర్వాదముల మూల కారణభూతుడా, అతికాంక్షణీయుడా, ఎంతైన నమ్మదగిన దైవమా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, మరొక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి ఒక నూతన వారారంభమున ఈ పునరుద్ధాన దినమున
మమ్ములందరినీ నీ సన్నిధిలో, నీ దివ్య పాద సన్నిధిలో, నీ ముఖకాంతిలో మమ్మను సమావేశపరిచి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుకునే కృపను మాకు అనుగ్రహించినందుకు ప్రభువా, మా హృదయపూర్వక స్తుతి ఆరాధన మీకు చెల్లిస్తున్నాము నా తండ్రి. మీకు ఎంతైనా కృతజ్ఞులము ప్రభువా. భూమి మీద మాకు ఇదే పరలోకం తండ్రి, నీకు వందనాలు. పరలోకాన్ని, పరలోక మహిమను, పరలోక ఆనందాన్ని ఈ భూమి మీద మేము కొంతైనా అనుభవించే ఏకైక స్థలము, సన్నివేశము ఇదిగో భక్త సమాజ కూటమే కదా తండ్రి. నీకు స్తోత్రాలు. మా బీద కానుకలు అంగీకరించినారు మీరు. అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదించడానికి మీ గుప్పిలి విప్పేశారు. సమర్పించిన ఆరాధకులందరికీ 1,00,000 రెట్లు ఇవ్వడానికి మీరు గుప్పిలి విప్పి ఉన్నారు కనుక నీకు స్తోత్రాలు. ఆర్థిక ఆశీర్వాద వరద వస్తోంది కనుక నీకు స్తోత్రాలు. పరిశుద్ధ రాజా, మా ఆరాధన అంగీకరించి ఆ స్తుతి సింహాసనం మీద ఆసీనుడవాయి నీవు దిగి వచ్చావు కనుక నీకు వందనాలు. నాతో మాతో మాట్లాడుటకు, మమ్మల్ని చెక్కడానికి, మలచడానికి, ఒక మెట్టు పైకెక్కించడానికి మీరు వచ్చారు కనుక మా కన్న తండ్రి మీకు స్తోత్రాలు. మీ దాసుని మీరు మీ వశములోకి తీసుకొనండి. మీ దాసునికి మనస్సుకు తలంపులు అందించండి, నోటికి మాటలు అందించండి. యెషయా పెదవులు కాల్చినట్టు మీ దాసుని పెదవులు పరలోక బలిపీఠ అగ్నితో కాల్చి పరిశుద్ధపరచండి. మమ్మల్ని అందరినీ దర్శించండి ప్రభువా. దేవా, నాతో మాటలాడుము, అందరితో మాటలాడుము, నాకు కనబడుము, అందరికీ కనబడుమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, అత్యంత క్లుప్తమైన ఒక చిన్న సందేశము కొరకు ఈ మూల వాక్యాన్ని దేవుడు చదివించాడు. ఈ భూమి మీద మనుషులు ఎప్పటికీ చేయలేని కార్యాలున్నవి. మనుషులకు అసాధ్యములైన కార్యాలున్నవి. వాటిని దేవుడు చెయ్యగలడు. అది యేసయ్య ఈ వచనంలో చెబుతున్న విషయం. మనుషులకు ఏదైతే అసాధ్యమో దానిని దేవుడు చెయ్యగలడు. దేవుడు చెయ్యగలడు. దేవుని ప్రజలారా, దేవుడు మాత్రమే చెయ్యగలిగిన అనేక కార్యాలలో ఒకటేంటో తెలుసా? మీరు అనుకోవచ్చు, మృతులను సజీవులుగా చేయుట దేవుడు మాత్రమే చేయగలడు అనుకోవచ్చు. అది నిజమే. ఇంకెవ్వరూ మృతులను సజీవులుగా చేయలేరు. లేని వాటిని శూన్యములో నుండి పుట్టించుట, లేని వాటిని ఉన్నట్టు పిలుచుట దేవుడు తప్ప ఎవ్వరూ చేయలేరు. అది కూడా సత్యమే, వాస్తవమే. కానీ ఒక మాట ఆలోచించండి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆలోచించండి. శూన్యములో నుండి దేవుడు ఈ పాంచభౌతిక ప్రపంచాన్ని సృష్టించినాడు. దేవుడు మాత్రమే చేయగలిగిన పని ఒక మానవుడు చేయలేడు. చేసేశాడు. చేసిన తర్వాత మానవుణ్ణి సృష్టించినాడు. మానవ జాతిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో మానవుడు జయించలేని సమస్య, తీర్చలేని, పరిష్కరించలేని సమస్య మరణం. ఆ మరణాన్ని కూడా గెలిచి చచ్చిపోయిన వారిని సజీవులుగా చేయగలిగిన వాడు. అంటే ఎంత పెద్ద స్కోప్ చూడండి.
ఈ విశ్వమే లేకముందు శూన్యమే తప్ప ఏమీ లేక ఉన్నప్పుడు అప్పటి సమయములో దేవుడు ఏమీ లేని శూన్యములో నుండి పదార్థమును పంచభూతములను పంచభూతాలతో నిర్మితమైన కోటాను కోట్ల ప్రపంచాలను దేవుడు చేశాడు. అందుకే ఆయన దేవుడు. రైట్. ఆ తర్వాత మానవ ప్రపంచం ఆయన సృష్టికి పరాకాష్ఠ. ఈ మానవ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే చావు. ఆదాము హవ్వలు కొని తెచ్చుకున్నారు స్వయంకృత అపరాధం. ఈ చావు అనేది స్వయంకృతాపరాధము చేత తెచ్చుకున్నటువంటి శిక్ష. దాన్ని ఏ డాక్టరు, ఏ సైంటిస్టు, ఏ మంత్రగాడు ఎవడు కూడా దీన్ని జయించలేరు. చావు అనేది తథ్యము. యోగ విద్య నేర్చి కొంతమంది 300 ఏళ్ళు బతికారట. అంత గొప్పది మన దేశపు ధర్మము అని చెబుతున్నారు. తర్వాతైనా వాడు చచ్చాడు కదా, అది చెప్పరే. 300 ఏళ్ళు బ్రతికాడు అంటే అర్థం ఏంటి? తర్వాత పోయాడు కదా. కాబట్టి మరణమును గెలవగలిగిన మానవుడు ఎవడు లేడు. మరణం అనేది నువ్వు ఏదో యోగ విద్యనో లేకపోతే మంచి అలవాట్లో మంచి మందులో వీటి వల్ల కొంచెం ఆయుష్ పెంచుకోవచ్చు, మరణాన్ని వాయిదా వేయొచ్చు. కానీ అల్టిమేట్గా వచ్చి మళ్ళీ మరణమునకు లోబడవలసిందే. కానీ ఆ మరణమును కూడా జయించగలిగిన వాడు యేసు ఒక్కడు మాత్రమే. ఇక మరణమే ఆయనకు సమస్యగా అన్నప్పుడు మిగతావన్నీ లెక్కలోకే రావు కదా. ఏ శాస్త్రవేత్త, ఏ మాంత్రికుడు, ఏ డాక్టరు, ఏ వైద్యుడు ఎవ్వడు గెలవలేని మరణాన్ని ఆయన అవలీలగా గెలిచినప్పుడు నీ అప్పుల బాధ ఓ లెక్క ఆయనకు, నీ ఒంట్లోని జబ్బులు ఒక లెక్క ఆయనకు. మరణమునే గెలవగలిగిన వాడు ఇంకా అన్నిటిని అవలీలగా జయించగలడు కదా. రైట్, ఒప్పుకున్నాం. కానీ ఇంత అద్భుతకరుడైన దేవుడు, శ్రద్ధగా వినండి, పాయింట్లోకి వస్తున్నా. ఇన్ని అద్భుతములు చేసిన తరువాత కూడా, ఇన్ని అద్భుతములు చేసిన తరువాత కూడా భూమి మీద దేవుని కార్యం కుంటుపడుతోంది. శరవేగముతో కార్యము జరగడం లేదు. దుష్టుడు దేవుని కార్యాలను ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అనుకున్నట్టుగా బండి నడవడం లేదు. కారణం ఏంటి? శూన్యములో నుండి పదార్థమును సృష్టించిన దానికంటే గొప్ప అద్భుతం, మరణమును గెలిచిన దానికంటే కూడా ఒక గొప్ప అద్భుతం ఇప్పుడు దేవుడు చెయ్యాలి. ఇంకొక అద్భుతం జరగాలి. ప్రపంచాలు సృష్టించాడు. రైట్, గొప్ప దేవుడు. ప్రపంచములన్నిటిలోనూ పరాకాష్ఠగా భూప్రపంచాన్ని సృష్టించాడు. చాలా సంతోషం. ఈ భూప్రపంచములో అత్యధికమైన, అతి తీవ్రమైన, అతి జటిలమైన, క్లిష్టమైన సమస్య మరణాన్ని ఆయన గెలిచాడు. చాలా సంతోషం. ఇంత చేసిన ఇంకో అద్భుతం చెయ్యాలి. ఆ అద్భుతం చెయ్యకపోతే దేవుని కార్యం భూమి మీద జరగదు, జరగడం లేదు. ఈ రహస్యాన్ని మనం ఇవాళ గ్రహించాలి. ఈ విషయం కొరకే మనం ప్రార్థన చేయాలి. అదేంటో తెలుసా? దేవుడు ఇప్పుడు చెయ్యాల్సిన అద్భుతం ఒకటి ఉంది.
ఈ కార్యం చేస్తేనే ఇంత ప్రపంచాన్ని సృష్టించి ఇన్ని వేల ఏళ్ళు నిర్వహించిన దానికి ఫలితం ఉంటుంది. ఈ ఒక్క కార్యం దేవుడు చేస్తేనే ఆయన ప్రణాళిక నెరవేరుతుంది. ఏంటా కార్యము అంటే మనుష్యుల హృదయములను మార్చుట. మనుష్యుల హృదయములను మార్చుట ఇది మనుషులకు అసాధ్యము, దేవునికి మాత్రమే సాధ్యం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనములో ఈ సంగతి వ్రాయబడి ఉంది. యెహోవా చేతిలో రాజు హృదయము ఎట్లా ఉంది బాబు? నీటి కాలువల వలె ఉన్నది. దేవుడు తన చిత్త వృత్తి చొప్పున దానిని త్రిప్పును. నీటి కాలువ. మీరు ఎప్పుడైనా వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తుండగా తోటకు నీరు కడుతుండగా చూసిన అనుభవం ఉన్నదో లేదో నాకు తెలియదు. ఇక్కడ ఈ పట్టణాల్లో పెద్ద పెద్ద నగరాల్లో పుట్టి పెరిగిన వాళ్లకు ఆ అనుభవం ఉండదు. పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన వాళ్లకు ఉన్నంత లోక జ్ఞానం ఈ సిటీస్లో ఉన్నోళ్ళకు వీళ్ళకు ఉండే నాలెడ్జ్ వేరు. సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్ నాలెడ్జ్ అంతా ఉంటుంది, కానీ ప్రకృతిని గూర్చిన జ్ఞానం పల్లెటూళ్ళల్లో పెరిగిన వాళ్ళకే ఉంటుంది. కాబట్టి అక్కడ ఇక్కడ మనము సహవాసం కలిగి ఉండాలి. అప్పుడప్పుడు పల్లెలను కూడా దర్శించాలి. తోటను సేద్యపరిచే వ్యవసాయదారుడు ఏం చేస్తాడు తెలుసా? అక్కడ మోటార్ వేస్తాడు. తోటంతా అటు కాస్త ఇటు కాస్త ఉంటుంది. ముందు పెద్ద కాలువ, దాంట్లోకి నీళ్లు వదులుతాడు. భూమి అంతా ఎత్తుపల్లాలుగా ఉంటుంది, అంత చదునుగా ఉండదు కదా ఇప్పుడు ఈ గ్రౌండ్ లాగా. ఒకవైపు నీరు కడతాడు. నీరు కట్టిన తర్వాత అక్కడ పుష్కలంగా నీళ్లు, అన్ని చెట్లు వాటి వాటి కుదుళ్లలో చక్కగా నీళ్లు నిలిచినాయి, తగినంత నీళ్లు వచ్చినాయి అనుకున్న తర్వాత నీరు అటు పోకుండా అక్కడ మట్టి తీసుకొచ్చి అడ్డు వేస్తాడు. అడ్డుకట్ట వేసేసరికి నీళ్లు అటు పోకుండా ఇటు మళ్ళుతాయి. మరి ఇక్కడ కూడా నీళ్లు కావాలి. నీటి కాలువను వ్యవసాయదారుడు ఎటు కావాలంటే అటు ఎలా తిప్పుతాడో అలాగా సృష్టికర్త అయిన దేవుడు మానవ హృదయమును ఎటైనా తిప్పుతాడు. మానవులందరిలోనూ చెప్పితే విననోడెవడంటే రాజు. ఏమండి, అక్కడ రాజు హృదయము అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? రాజు అన్నోడికి ఒక అహంకారం ఉంటుంది. నేను గొప్పవాణ్ణి, నేను అధికారిని, నేను చెప్పినట్టు అందరూ వినాలి, అంతేగాని ఎవడైనా చెప్పింది నాకు నచ్చితే వింటా, లేకపోతే లేదు. మంత్రులు ఉంటారు, మంత్రులు చెబుతారు, తర్వాత నోరు మూసుకోండి మీరందరూ, నాకు ఇలాగే నచ్చిందంటే ఎవడు మాట్లాడడానికి వీలు లేదు, నా నిర్ణయం ఇది అని ప్రకటిస్తే మంత్రులు, సేనాధిపతులు, రాజోద్యోగులందరూ నోరు మూసుకొని రాజుగారి ఆజ్ఞ నెరవేర్చాలి. రాజుగారు నిర్ణయం ప్రకటించిన తరువాత ఎవరైనా ఉండి అట్లా కాదులే రాజా, ఇది మంచిది కాదు, మరోసారి ఆలోచించండి అంటే ముందు వీడు తల తీయించండి అంటాడు. సింపుల్. నువ్వు ఒక దోమని చంపినంత ఈజీ. ఎవడ్రా వీడు నాకు ఎదురు చెప్తున్నాడు, నేను రాజుని అనుకున్నావా ఇంకేమైనా అనుకున్నావు నువ్వు, తెలిసి వస్తుంది తీయండి, వీని తలకాయ తీసేయండి అంటాడు. అంతే సింపుల్గా వాడిని ముఖానికి ముసుగేసి తీసుకెళ్తారు. కోడి తలకాయ కోసినట్టు కోసి పారేస్తారు. రాజ్యంలో అందరికీ భయం ఏర్పడుతుంది. అటువంటి నిరంకుశాధికారం కలిగిన
వ్యక్తి రాజు. రాజుగారి దగ్గరికి ఎవడు వెళ్ళాలన్నా చాలా కష్టం. మనకి ఎస్తేరు విషయంలో తెలుస్తుంది. రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఎవ్వరికి ప్రవేశం లేదు. రాజుగారి దగ్గర ఒక రాజదండం ఉంటుంది. ఎవడో వచ్చాడు కలవడానికి, రాజుగారి సభలో ముఖ్యుడు కావచ్చు, మంత్రి కావచ్చు, ఇంకోడు కావచ్చు, ఆఖరికి మహారాణి కూడా కావచ్చు. రాజుగారి సొంత పెళ్ళాం మహారాణి, ఆమెనే కావచ్చు. రాజుగారు పిలవకపోతే రావడానికి వీల్లేదు. ఆయన పిలిస్తేనే రావాలి. నేను పెళ్ళాన్నే కదా అని ఆమె వెళ్ళింది అనుకోండి, ఎవరొచ్చినా సరే, మంత్రి గారు కానీ ఎవరైనా కానీ ముందు పర్మిషన్ తీసుకొని రావాలి. అలా లేకపోతే ప్రాణాపాయమే. రాజుగారికి దయ కలిగితే రాజదండం తీసి ఇలా చాపుతాడు. ఇలా చాపితే యు ఆర్ వెల్కమ్, రా బాబు, ఏంటి, ఏం కావాలి నీకు, రమ్మని అర్థం. అలా రాజదండం చాపకపోతే యు ఆర్ నాట్ వెల్కమ్, నువ్వు రావడం నాకు ఇష్టం లేదని అర్థం. అంతకంటే ఏం మాట్లాడ్డా ఆయన. ఒక మనిషి వచ్చాడు, రాజుగారు దండము చాపలేదు. అక్కడున్న ఉద్యోగులు వాని ముఖానికి ముసిగేసి తీసుకెళ్ళి ఉరి తీసేస్తారు, చంపేస్తారు. అంత కఠినంగా ఉంటారు రాజులు. రాజుగారంటే క్షణములు వాళ్ళ మానసిక ఉద్రేకాలు, భావోద్రేకాలు ఎప్పుడెలాగా మారుతాయో తెలియదు. ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. అలాంటి వాళ్లను దేవుడు మనకు చూపిస్తున్నాడు. రాజు హృదయము దేవుడు నీటి కాలువలాగా తిప్పుతాడు. అంటే ఇంకా సామాన్య ప్రజల హృదయాలు ఇంకా ఈజీ కదా. రాజుగారు అధికారము చలాయించడానికి అలవాటైనోడు, ఎవరి మాట వినిపించుకోడు. అలాంటి వాడి హృదయమే అలా తిప్పేస్తాడు ఆయన. వాడు వద్దనుకున్నది కావాలనేటట్టు చేస్తాడు, కాదనుకున్నది అవుననేటట్టు చేస్తాడు, అవునన్నది కాదనేటట్టు చేస్తాడు. వాడికే మైండ్ మారిపోతుంది, తిరిగిపోతుంది. అలా చేయగలిగిన వాడు దేవుడని సామెతలు 21వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. అంటే రాజుగారంటే ఒక రాజ్యములో అందరికంటే ప్రముఖుడు, ఉన్నతాధికారి, మార్చడానికి అతి కష్టమైన మనిషి రాజు. ఇక రాజునే మార్చినప్పుడు రాజ్యంలో ప్రజలు ఓ లెక్క కాదు, ఊరికనే మార్చేస్తాడు ఈజీగా. అందుకే ప్రజలందరి హృదయాలను అని మనం అనుకోవచ్చు. ప్రజలందరి హృదయాలను దేవుడు నీటి కాలువలాగా తిప్పేస్తాడు. ఈ అద్భుతం దేవుడు చెయ్యాలి. ఎందుకంటే దేవుని పని భూమి మీద జరగకుండా ఈ ప్రజలందరి హృదయాలను సైతాను ఆక్రమించుకున్నాడు. సాతాను వశములోకి తీసుకున్నాడు. ప్రజలందరూ సాతాను యొక్క పరిపాలన కింద ఉన్నారు. అవిధేయులైన వాళ్ళందరినీ ఇప్పుడు వాడే ప్రేరేపిస్తున్నాడట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతికి, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి మునుపు ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకొంటిరి. ఈ ప్రపంచ ధర్మము చొప్పున అంటే మూలవాక్యంలో ఈ యుగ ధర్మము చొప్పున అని రాయబడి ఉంది. ఈ యుగ ధర్మము, ఈ ప్రపంచ ధర్మం ఏమిటంటే
ఒక్కో యుగానికి ఒక్కో ధర్మం ఉంటుంది, ఒక్కో యుగానికి ఒక్కో ధర్మం ఉంటుంది. ఇప్పటి యుగ ధర్మం ఏమిటంటే సాతానును అనుసరించి నడుస్తున్నారు వీళ్ళందరూ. వాయుమండల సంబంధమైన అధిపతి. వాయుమండలం ఎందుకు అంటే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుచున్నామన్నాడు పౌలు. కాబట్టి ఆ వాయుమండల సంబంధమైన అధిపతి సైతాను అన్నమాట. వానిని అనుసరించి నడుచుకోవడమే ఈ యుగ ధర్మం, ఈ ప్రపంచ ధర్మం. ఈ లోకమంతా వాడిని అనుసరించి నడుచుకుంటుంది. కాబట్టి సువార్త ఫలించటం లేదు. సువార్త ఎందుకు ఫలించటం లేదు? మనం సరిగా సువార్త చెప్పకనా, లాజిక్ లేక, నిరూపణలు లేక, ఆధారాలు లేక ఫలించట్లేదా? ఎందుకు జనం నమ్మడం లేదు? మనము శాస్త్రీయ నిరూపణలు, చారిత్రక ఆధారాలు, పురాతత్వ శాస్త్ర ఆధారాలు, అన్ని మత గ్రంథాల్లో ఉన్నటువంటి ఆధారాలు అన్నీ వందల కొలది నిరూపణలు చూపినా సరే వాడు ఒక వెర్రి ముఖం వేసుకొని వెర్రి నవ్వు నవ్వుతాడు తప్ప, వాదించలేకపోతే నోరు మూసుకుంటాడు, వెళ్ళిపోతాడు తప్ప, నువ్వు చెప్పిన లాజిక్ కరెక్ట్, నేను నమ్ముతానండి అనే సౌజన్యం ఉండదు. ఎందుకు ఉండదంటే ఈ యుగ ధర్మం అన్నాడే, ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసనని 2 కొరింథీ 4:4 చెప్పబడింది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశం వారి మీద ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. సమాజము మీద ఒక మాయ కమ్మింది. సమాజం మీద ఒక అంధకార శక్తి ఒక దుప్పటిలాగా కప్పబడింది. వాళ్ళు జ్ఞానులు, మేధావులు, అన్ని శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఎలా జీవించాలి, అధికారానికి ఎట్లా రావాలి, అన్నీ తెలుసు. కానీ యేసు ఎవరు అనేది వాళ్ళకి అర్థం కావడం లేదు. వాదిస్తే అర్థమవుతుందా? తర్కిస్తే అర్థమవుతుందా? ఆధారాలు చూపితే అర్థమవుతుందా? నువ్వు 1,00,000 ఆధారాలు చూపు, 1,00,000 రుజువులు చూపు. కళ్ళు లేని ఒక అంధుడు ఉన్నాడు అనుకోండి, కళ్ళు లేని ఒక అంధుడు ఉన్నాడు. అతనికి ఒక చక్కని పెయింటింగ్ తీసుకొచ్చి చూపించావు, ఒక తైలవర్ణ చిత్రం, కలర్ పెయింటింగ్, ఒకటి చక్కటి పెయింటింగ్ తెచ్చావు. ఇది ఎంత బాగుందో చూడన్నా అని అంటే వాడు ఏం బాగోలేదు, అదేం నాకు నచ్చలేదు అంటాడు. ఏమిటి బాగుండేది, ఏం బాగలేదు అంటాడు. లేదు ఇది మామూలు పెయింటింగ్ కాదు, ఇది వేసిన వాడు రవివర్మ అనే ఒక మహా చిత్రకారుడు. 100 సంవత్సరాల క్రితము నుండి ఇది చాలా ప్రఖ్యాతిగాంచిన పెయింటింగ్. లేకుంటే ఇంకొక పికాసో అని ఆయన ఉండేవాడు, వరల్డ్ ఫేమస్ పెయింటర్. నువ్వు ఎన్ని పాయింట్లు చెప్పు, ఎన్ని నిరూపణలు చెప్పుగాక, అవునన్నా ఈ బొమ్మ చాలా బాగుందని అతడు అనగలుగుతాడా? అనలేడు పాపం. ఎందుకంటే చూసే శక్తి లేదు, చూసే శక్తి లేదు. నీ వాదం ఎందుకు పనికొస్తుంది? నీ తర్కం ఎందుకు పనికొస్తుంది? నీ వాదం అక్కర్లేదు బాబు. ఏదైనా ఒక అద్భుతం జరిగి వాడికి కళ్ళు రావాలి.
కళ్ళు రావాలి, కళ్ళు వెలిగించబడాలి. అప్పుడు నీ వాదాలు తర్కాలు అక్కర లేకుండానే వాట్ ఎ బ్యూటిఫుల్ పెయింటింగ్ అనేస్తాడు ఆయన. ఎంత అద్భుతంగా ఉందన్నా, ఈ బొమ్మ ఎవరు వేశారు, నీకెక్కడ దొరికిందంటాడు. ఇక్కడ కావలసింది కళ్ళు తెరవబడమే కానీ మన జ్ఞానయుక్తమైన తర్కము వాదము కాదు కాదు కాదు. తర్కముతోనే ఒక మనిషిని రక్షించగలిగితే ఇండియా మొత్తాన్ని నేను ఎప్పుడో రక్షించేవాడిని. తర్కంతో ఒక్కడు మారడు. చెప్పాలి కనుక చెప్తున్నాం. సందేహపడు వారి మీద కనికరం చూపమని యేసయ్య చెప్పాడు బైబిల్లో, కాబట్టి చెబుతున్నాం. మీ నిరీక్షణను గూర్చి హేతు అడిగే వాళ్లకు సాత్వికంతో జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండమని బైబిల్లో ఉంది కనుక మనం చెబుతున్నాం. కానీ మన యొక్క చమత్కారము, మన తర్కము, మన వాదన పటిమతో వాడు మారుతాడని మాత్రం రవ్వంత ఆశ కూడా నాకు లేదు. మనము తర్కించినందుకు ఎవ్వరూ మారరు, మనము వాదించినందుకు ఎవరి కళ్ళు తెరవబడవు. పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళ హృదయ నేత్రాలు ముట్టినందుకు వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు మరి ఏం చేయాలి మనం? పరిశుద్ధాత్మ దేవుడిని పిలవాలి. వాళ్ళ మనోనేత్రాలు ముట్టు తండ్రి, వెలిగించుమని మనం ప్రార్థన చెయ్యాలి. అది మన పని. అద్భుతమైన పాయింట్లతో ప్రసంగం చేసినందుకు ఎవరు మారరు అని నేను నకరికల్లో సేవ ఆరంభించినప్పుడు 46 ఏళ్ల కిందట ఒక ప్రసంగం చేశా. నీ ప్రసంగంలోని చమత్కారం కాదు, పరిశుద్ధాత్మ స్పర్శ కావాలి మనుషులకు అని అప్పుడు చెప్పాను. నేను నా 21 సంవత్సరాల వయస్సులో ఆయన వచ్చి ముట్టాలి, లేకపోతే ఎవ్వడి కళ్ళు తెరవబడవు. యేసు సౌందర్యం వాళ్ళకి అర్థం కాదు. ప్రియులారా, మన తర్కము పనికి రాదు, ఆయనే దిగి వచ్చి ముట్టాలి. అంటే ఆయన ముట్టాలంటే ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనకు ఫలితంగా మాత్రమే ప్రజలు మారుతారనడానికి ఆ నకరికల్లు ప్రసంగంలో అప్పుడు రికార్డింగ్ లేదు, ఏమీ లేదు. అప్పుడు నేను ఒక నిదర్శనం చెప్పా, ఒక నిరూపణ, ఆ పాయింట్ నిరూపించడానికి ఒక విషయం చెప్పా. అది ఏంటంటే, పెంతెకోస్తు పండగ నాడు మొట్టమొదటి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిన రోజున ఇంచుమించు 3000 మంది రక్షణ పొందారు, బాప్తిస్మము పొందారు. అవునా? ఇంచుమించు 3000 మంది మారారు. అంటే పేతురు చేసింది ఎంత అద్భుతమైన ప్రసంగం అయి ఉండాలి. ఆ ప్రసంగం అంతా రాసుకొని బట్టి పడదాం. ఇది నేను అప్పుడు 80లో చేసిన ప్రసంగం అండోయ్. ఇప్పుడు ముదిరిన తర్వాత ఇప్పుడు చేసేది కదా, అప్పుడు చెప్పా. పేతురు చెప్పిన ప్రసంగానికి 3000 మంది మారారు. కాబట్టి మనం ఆ ప్రసంగం అంతా బట్టి పడదాం, కంఠోపాఠం చేద్దాం. ఎంతో కాదు, ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇక మైకు పట్టుకొని ఊరూరా అవే మాటలు మనం వల్లిద్దాం. 2 ఎక్కని చెప్పినాడు, 2 1 2 2 2 4 2 3 6 2 4 8 చెప్పినట్టు పేతురు ప్రసంగాన్ని బట్టి కంఠోపాఠం చేసి మైక్లో చెప్దాం. ఒక్కడైనా మారుతాడా? బాప్తిస్మానికి వస్తాడా? అసలు అది సువార్త ప్రసంగమే కాదు. సువార్త ప్రసంగమే కాదండి, అక్కడ నరకమును గూర్చిన ప్రస్తావన ఉన్నదా?
లేదు. మానవుడు జన్మతోనూ స్వభావరీత్యా కర్మను బట్టి మానవుడు పాపి అనే విషయం చెప్పాడా? చెప్పలేదు. మానవుడు పాపి అని చెప్పలేదు. పాప ఫలితంగా నరకమున్నదని చెప్పలేదు. ఆ నరకము నుండి రక్షించడానికి దేవుడు నరావతారం ఎత్తి యజ్ఞమై తిరిగి లేచాడు అనే విషయం కూడా చెప్పలేదు. యేసు చనిపోయి లేచాడు అన్నాడు, కానీ పాప పరిహారము కొరకు అనే మాట చెప్పలేదు. యేసు రక్తమే మన పాపములను పరిహరిస్తుందని చెప్పలేదు. ఆ మాత్రం ప్రసంగానికి 3,000 మంది వచ్చి రక్షణ పొందితే, మరి నేను వేదాలలో, ఉపనిషత్తులలో, అన్ని మత గ్రంథాలలో విజ్ఞాన శాస్త్ర విషయాలన్నీ చెప్పి, చారిత్రక విషయాలు ఓఫీర్ గారు చేసినన్ని ప్రసంగాలు ఎవరు చేశారు, ఎవరు చేయలేదు సంఖ్యలో కూడా, తర్వాత విషయ సమాచారం, విషయ పరిజ్ఞానం విషయంలో కూడా చాలా ఉన్నత ప్రమాణాలకు చెందిన సువార్త ప్రకటన మనం చేశాం. మరి ఎన్ని లక్షల మంది మారాలి, ఎన్ని కోట్ల మంది మారాలి? మనం అన్ని గాస్పుల్ పాయింట్స్ అన్నీ చెప్తాం. రోమా 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. రోమా 6:23 పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇలాగ 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా అన్ని గాస్పుల్ వచనాలన్నీ చెప్తాం. ఒక్కడైనా మారుతున్నాడా? మరి ఆయనకి ఎందుకు 3,000 మంది వచ్చారు? కాబట్టి అప్పుడే నాకు 1980వ సంవత్సరంలో లేక 81, అంతే, అంతకంటే లేట్ కాదు, అప్పుడు దేవుడిచ్చిన రెవల్యూషన్, ప్రత్యక్షత నాకు ఏమిటంటే, ప్రసంగం బాగున్నందు చేత ఎవ్వడు రక్షణ పొందడు, పరిశుద్ధాత్మ వాడి మనోనేత్రములను ముట్టి వెలిగించినందు చేతనే ఎవరైనా రక్షణ పొందుతారు అనే సంగతి ఆనాడు ప్రకటించాను. ఇప్పటిదాకా అదే నమ్ముతున్నా. మరి ఎందుకయ్యా ప్రసంగాలు చేస్తున్నావు అంటే, చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మీరు నన్ను చెప్పమంటున్నారు కనుక చెప్తున్నాను. ఐ బిలీవ్ ఇన్ ప్రీచింగ్. వాక్యోపదేశం అంటే నాకు నమ్మకం ఉంది. నీ ఆహారము నీళ్ల మీద వెయ్యము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడుతుంది. వాక్యోపదేశము వ్యర్థమని నేను చెప్పట్లేదు. వాక్యం చెప్పాల్సిందే, కానీ మన వాక్ చమత్కారము చేత పనులు జరగవు. మన వాగ్దాటి వలన ఎవరు రక్షణ పొందరు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు యేసు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా, హల్లెలూయా, సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను, వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుట అంటే, నేను చూడు ఎంత బాగా చెప్పాను, ఎంత వాక్చాతుర్యమో చూడు, నేను ఎంత బాగా అనేది ఉన్నంతసేపు పరిశుద్ధాత్మ కార్యం జరగదు. నేనేదో బాగా సేవ చేసినందుకు, బాగా సువార్త చెప్పినందుకు, గొప్ప గొప్ప ప్రసంగాలు చేసినందుకు ఎవ్వడు మారడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వ్యక్తి హృదయ నేత్రాలను ముట్టాలి, తెరవాలి. ఎందుకంటే సాతాను తన వశములో ఉన్న మానవ జాతిని క్రీస్తుకు విరోధులుగా మార్చేశాడు. సాతాను వశములో ఉన్నది లోకమంతా. 1 యోహాను 5:19 ప్రకారం
ఈ లోకమంతయు దుష్టుని యందు ఉన్నది. దుష్టుని యందు పడి ఉన్నది, సాతాను యందు పడి ఉన్నది. ఈ లోకమంతా సాతాను అధికారములో ఉన్నది. దేవుని బిడలారా, అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయము 18వ వచనం, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపు తిరగాలి. ఇప్పుడు ప్రజలందరూ ఎక్కడున్నారు చెప్పండి? మహాజ్ఞానులు, వేదాంతులు, ధర్మ ప్రచారకులు, శాస్త్రవేత్తలు అందరు ఎక్కడున్నారు? దే ఆర్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డెవిల్. సాతాను పరిపాలనలో ఉన్నారు. వాళ్ళతో నువ్వు ఎలాగ నెగోషియేట్ చేస్తావు? జరగవలసింది ఏంటంటే సాతాను యొక్క పట్టు, సాతాను యొక్క గ్రిప్, సాతాను యొక్క బంధకాలలో ఉన్నటువంటి మనుషులను ఆ బంధకములు త్రెంచి దేవుని అధికారము కిందికి తీసుకురావాలి. ఇది మనుషులకు సాధ్యమా? కానీ మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ రక్షణ పొందిన తర్వాత కూడా చాలామంది సాతాను అధికారంలోనే ఉన్నారు. రక్షణ పొందిన వాళ్ళందరూ దేవుని అధికారం కిందనే ఉంటే, రక్షణ పొందిన వాళ్ళందరూ దేవుని పరిపాలన క్రింద ఉంటే ఇన్ని డినామినేషన్లు ఉండవు కదా. అందరినీ ఒక్క దేవుడే పరిపాలిస్తుంటే ఒకళ్ళంటే ఒకళ్ళకు పడదెందుకు? అందరినీ దేవుడే పరిపాలిస్తున్నాడా? పెంతెకొస్తు వాళ్ళను, బ్యాప్టిస్ట్ వాళ్ళను, హెబ్రోను బ్రదరన్ వాళ్ళను, సెవెంత్ అడ్వెంటిస్ట్ వాళ్ళని, ఏమండి మెథడిస్ట్ వారిని, అందరినీ ఒక్క దేవుడే పరిపాలిస్తున్నాడా? దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారేమో. అన్ని డినామినేషన్లు ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తున్న ఈ స్టేట్మెంట్ జ్ఞాపకం పెట్టుకోండి దయచేసి. అన్ని డినామినేషన్స్ ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి, కానీ ఆ ఒక్క దేవుడు అన్ని సంఘములను పరిపాలించటం లేదు. దిస్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద డివిజన్ and strife in the church of God. All the denominations are worshipping one God, but that one God is not ruling all the denominations. అందరు యేసయ్యని ఆరాధిస్తున్నారు. అందరి చేత పూజలు, స్తుతులు, ఆరాధన అందుకునే యేసయ్య అందరినీ పరిపాలించాడు అనుకోండి. అందరినీ పరిపాలిస్తే కలిసిపోతారుగా. ఎందుకు ద్వేషించుకుంటారు? అందరి హృదయాలను యేసే పరిపాలిస్తే ఒక క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుడిని ఎందుకు ద్వేషిస్తాడు? అందరి హృదయాలను యేసే పరిపాలిస్తే ఒక డినామినేషన్ ఇంకో డినామినేషన్ ఎందుకు విమర్శిస్తుంది? ఒక దైవజనుడు ఇంకో దైవజనుడిని ఎందుకు ద్వేషిస్తాడు? ఎందుకు దుష్ప్రచారాలు చేస్తాడు? ఎందుకంటే దేవుడు వాళ్ళని ఏలడం లేదు. వాళ్ళైతే దేవుని ఆరాధిస్తున్నారు. నో డౌట్ అబౌట్ దాట్, నో డౌట్ ఎట్ ఆల్. అందరూ నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఏం సైతాన్ని ఆరాధించట్లేదు. అందరూ నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి ఆరాధించడం వరకే నేర్చుకున్నారు, కానీ ఆ దేవుని పరిపాలన కిందికి రావడం నేర్చుకోలేదు. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం, ద రూట్ ప్రాబ్లం, ద రూట్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. రక్షణ పొందని వాళ్ళు సాతాను అధికారం కింద ఉన్నారు. ఎన్ని రకాలుగా చెప్పిన వాళ్ళు వినరు.
మరి ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు కూడా సాతాను అధికారం కింద ఉంటే ఎలాగా? వాళ్ళే వినరు మనం చెప్తే, వీడు వింటాడా? చాలాసార్లు నోరు మూసుకోపోరా, బైబిల్ నీకేం తెలుసు? నాకు కదా తెలుసు, అసలు నీకంటే పెద్దోడిని, నీకంటే క్వాలిఫైడ్, నీకంటే జ్ఞానిని, నాకు చెప్తావు నువ్వు, నోరు మూసుకొని పో అంటాడు. ఎవరు చెప్తే ఎవరు వింటారండి? హెబ్రోనోళ్ళు చెప్తే పెంతెకోస్తోళ్ళు వింటారా? పెంతెకోస్తోళ్ళు చెప్తే హెబ్రోనోళ్ళు వింటారా? వీళ్ళిద్దరు కలిసిపోయి చెప్తే బ్యాప్టిస్ట్ వాళ్ళు వింటారా? బ్యాప్టిస్ట్ వాళ్ళ మాట మెథడిస్ట్ వాళ్ళు వింటారా? ఎవరి మాట ఎవరు వినరు. ఎవరికి వాళ్ళే కింగ్ అన్నమాట. రాజు హృదయం అన్నాడే, ఆ రాజు ఎవరంటే ఇంకొక అప్లికేషన్, ఈ రాజులైన యాజక సమూహం. ఈ రాజుగారు, ఎందుకంటే వీళ్ళు అనుకుంటారు ఎవడైనా నేను చెప్పిందే వినాలి కానీ నేను మాత్రం ఎవడు చెప్పినా వినను అనే మనస్తత్వం ఉంటుంది. కాబట్టే కాబోలు దేవుడు మనందరినీ రాజులైన యాజక సమూహం అన్నాడు. రక్షణ పొందిన వాళ్ళందరూ ఎవరట? రాజులైన యాజక సమూహం. అంటే ఎవడికి వాడి ఏమనుకుంటాడు? ఐఎమ్ ద కింగ్, నేను చెప్తే వినాలందరూ. ఇంత గందరగోళ స్థితిని ఆ దుష్టుడు వాయుమండలాధిపతి కల్పించాడు. దాన్ని మనం ఏం చేయగలం? ఏమన్నా చేయగలమా? మనందరం కలిసి కట్టకట్టుకొని వెళ్ళి వాడిని చావ చితగొట్టి చంపేయగలమా? వాడు కట్టిన తాళ్ళని తెంపగలమా? అందరి మనోనేత్రాలు వెలిగించగలమా? వాళ్ళ కళ్ళకు దృష్టి ఇవ్వగలమా? ఏం చేయలేం. సువార్త చెబితేనేమో వాళ్ళు వినరు, సంస్కరణ అవసరం అంటే వీడు వినడు. వాళ్ళు నమ్మేది తప్పని వాళ్ళకి తెలుసు, అయినా సరే వినరు. వాళ్ళు వినరు, వీళ్ళు వినరు. అనేక తప్పుడు సిద్ధాంతాల్లో కొనసాగుతూ ఉన్నారు. చిలకరింపోళ్ళు చిలకరింపే కొనసాగుతున్నారు. పరిశుద్ధాత్మను దూషించేవాళ్ళు ఆ దూషించటంలోనే కొనసాగుతున్నారు. రెండవ రాకడ శ్రమల కాలానికి ముందే జరుగుతుందని నమ్మేవాళ్ళు అందులోనే కొనసాగుతున్నారు. ఎందులో ఉన్నాడు అందులోనే కొనసాగుతున్నాడు. ఇప్పుడు వీళ్ళ హృదయములను మార్చాలి. ఇప్పుడు జరగాల్సిన మహాద్భుతం ఏంటి చెప్పండి? హృదయములను మార్చాలి. నాకు చేత కాదు, నీకు చేత కాదు. యెహోవా చేతిలో ఈ రాజులందరి హృదయాలు నీటి కాలువలాగా ఉన్నాయి. ఎక్కువసేపు నేను వాక్యం చెప్పడం నాకు ఇష్టం లేదు. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు దావీదును గూర్చి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాట పాడారు. ఏమని? సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేశారు అని పాటలు పాడారు. దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు 18వ అధ్యాయము 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వీణలు సితారాలు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి అని పాట పాడారు. వీళ్ళందరూ స్పాంటానియస్గా సహజంగా పాడారు. ఎవడో పాట రాసి రాగం గట్టి ఇవ్వలే. అప్పటికప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా పాట పాడారు. ఇశ్రాయేలీయులందరూ కూడా దావీదును ప్రశంసిస్తూ ఉన్నారు. ఆ తరువాత ఒక సమయం వచ్చింది. ఇశ్రాయేలీయులందరూ కూడా దావీదుకు
వ్యతిరేకమైపోయారు. అలా ఎలా జరిగింది? అబ్షాలోము టైం వచ్చిందండి. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని దావీదుకు వర్తమానము రాగా, ఇశ్రాయేలీయులు ఇప్పుడు దావీదుకు విరోధమైపోయినారు. ఒకప్పుడేమో ఎవడు చెప్పనక్కర లేకుండానే సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరని పాటలు పాడిన వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారంటే దావీదు మీద తిరుగుబాటు చేసిన వాని పక్షం అయిపోయారు. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షం అయిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఒక మార్పు వచ్చింది. 2వ సమూయేలు 19వ అధ్యాయము 1 నుండి. రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు దొంగ నడకలతో వచ్చి, అదెట్లుంటుందో మరి. మనకు పెళ్లి నడకలు తెలుసు, మెల్లగా నడుస్తారు. పెళ్లి నడక ఏంట్రా పెళ్లి నడక అంటారు పెద్దలు. ఇక్కడో స్పెషల్ నడక దొంగ నడకట. అంటే ఎవరైనా నన్ను చూస్తున్నారేమోనని దొంగ చూపులు చూస్తూ వాడు తల దించుకొని ఎవడు నన్ను చూడకపోతే బాగుండని చిన్నగా పిల్లి నడిచినట్టు సప్పుడు కాకుండా నడిచి వెళ్ళిపోతాడు. దొంగ నడక. ఎందుకు? సిగ్గుపరచబడ్డారు. దావీదుకు విరోధంగా అబ్షాలోము పక్షమైపోయారు. ఇప్పుడు అబ్షాలోమే చచ్చిపోయాడు, మనకు వేరే దిక్కు లేదు. ఎలాగా? అబ్షాలోముకు పట్టాభిషేకమే చేశాం, కానీ మేము అభిషేకించిన రాజు పోయాడు, దేవుడు అభిషేకించిన రాజు ఇంకా ఉన్నాడు. దొంగ నడకలతో పట్టణములో ప్రవేశించిరి. దేవుని బిడలారా, ఆ తర్వాత వాళ్ళందరూ మాట్లాడుకున్నారట. 19:10 చూడండి. మన మీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయను. కాబట్టి మనము రాజును, దావీదు రాజును మరలా తోడుకొని వచ్చుటను గూర్చి ఎలా మాట్లాడకపోతే మొత్తం సొసైటీ అంతా, సమాజమంతా, దేశమంతా, దేశ ప్రజానీకమంతా ఒక కొత్త థాట్ లైన్ లోపలికి వచ్చేశారు. ఒకప్పుడు అందరూ దావీదంటే జై 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 దావీదు జిందాబాద్ అన్నారు. తర్వాత ఒకప్పుడు అందరూ కలిసి సైతాను ప్రభావములో సైతానుగాడు కప్పిన దుప్పటి కిందకు వచ్చేసి దావీదుకు వ్యతిరేకం అబ్షాలోముకు అనుకూలమయ్యారు. మళ్ళా దేవుడు పరిస్థితి మార్చేశాడు. ఆ దుప్పటి తీసేశాడు. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. ఎంత పొరపాటు చేశాం మనం. దావీదే కదా మనల్ని ఏలవలసిన వాడిని మళ్ళీ దావీదుని తెచ్చుకున్నారు. సమాజములో లక్షల మంది, కోట్ల మంది హృదయాలలో ఒకేసారి ఒక మంచి అభిప్రాయం కలిగించటం పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యము. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు చేయగలిగిన అద్భుతాలలో అతి గొప్ప అద్భుతం ఇదే. అత్యంత అవసరమైన అద్భుతం ఇదే. చచ్చిపోయిన వాళ్ళని లేపడం కాదు, చచ్చిపోయిన వాళ్ళని లేపే అద్భుతం
ఒక మోసపూరితమైన మోసము చేసే అద్భుతం సాతాను కూడా చేస్తాడు. అలా చేసినప్పుడే సిరియా రాజు నిమ్రోదు ఆత్మను సిరియా రాజు శరీరంలోనికి ప్రవేశపెట్టుకొని వాడు నిమ్రోదు యొక్క పునరవతారము, సాతాను కుమారుడు ఈ భూప్రపంచానికి నియంతగా అవతరిస్తాడు. అది పునరుద్ధానము యొక్క అనుకరణ, కాపీ కొట్టడం. వాస్తవానికి వాడు చచ్చిపోయి లేవలేదు, కానీ చచ్చిపోయి లేచినట్టు నాటకం ఆడాడు. వాడు చచ్చిపోయాడు నిజంగా, వాడి మానవాత్మ వెళ్ళిపోయింది నిజంగానే. ఎప్పటి నుండో పాతాళములో ఉన్న నిమ్రోదు ఆత్మ వచ్చి ఈ బాడీలో దూరింది. చచ్చిపోయిన బాడీ లేచింది కాబట్టి అందరూ ఏమనుకుంటున్నారు, వాడే చచ్చిపోయి లేచాడేమో, పునరుద్ధానుడయ్యాడు అని అనుకుంటున్నారు. ఇలాగా మోసకరమైన సూచక క్రియలు ఎన్నో సాతాను చేస్తాడు. ఆకాశము నుండి ఏలియా ప్రార్థన చేసి అగ్ని వచ్చింది. మహాశ్రమల కాలంలో 70వ వారంలో అబద్ధ ప్రవక్త పిలిస్తే కూడా అగ్ని వస్తుంది. మట్టితో బొమ్మను చేసి దేవుడు ఆదాముగా చేశాడు. మట్టి బొమ్మలతో ఈ ప్రపంచ నియంత నిమ్రోదు కూడా మాట్లాడిస్తాడు. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడున్నట్లు దానికి అధికారం ఇవ్వబడును. అబద్ధ ప్రవక్తకు అధికారం ఇవ్వబడింది. మట్టి బొమ్మలు మాట్లాడడం, ఆకాశం నుంచి అగ్ని రావడం, శవాలు మళ్ళీ లేచి నడవడం, మాట్లాడడం, ఇవన్నీ సైతాను చేస్తాడు. ఇవేదో పెద్ద అద్భుతం అనుకుంటున్నాం మనం. కాదు కాదు, కానే కాదు. మనకు కావలసిన అసలు సిసలైన అద్భుతం దేవుడు కోట్ల మంది హృదయాలను ఒక్కసారిగా నీటి కాలువ తిప్పినట్టుగా కలువరి శిలువ వైపు తిప్పాలి, సత్యవాక్యం వైపు తిప్పాలి, సంస్కరణ ఉద్యమం వైపు తిప్పాలి. సంస్కరణ ఉద్యమం అవసరమని క్రైస్తవులందరూ, కోట్ల మంది క్రైస్తవులు గ్రహించేటట్టు చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్షణ పొందని వాళ్ళ హృదయాలు కాలువలాగా తిప్పాలి సిలువ వైపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షింపబడిన వాళ్ళందరూ హృదయాలు వాక్య సారాంశము వైపు తిప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా తిప్పగలిగిన శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. దేవుడే చేయగలడు, ఇంకెవరు చేయలేరు. ఇంకెవరు చేయలేరు కనుక మరి మనం ఏం చేయాలి? ప్రార్థన. ప్రార్థన. ఒక్క సంగతి నేను మిమ్మల్ని అడిగి ముగించేస్తా, అయిపోయింది నా ప్రసంగం. అగాపే సంఘం చాలా స్పెషల్ సంఘం. మన పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు ఎప్పుడు అంటుంటారు, అనేక వేల లక్షల సంఘాలు పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. అదేమిటి? ప్రభురాత్రి భోజనము ప్రతి ఆదివారం పాల్గొనడం. ఈ మహాభాగ్యాన్ని ఎన్నో సంఘాలు పోగొట్టుకున్నాయి. దేవుడు మనకిచ్చాడని ప్రభువును మనమందరం స్తుతించాలని మనల్ని నడిపిస్తుంటారు క్రిస్టఫర్ గారు. సంతోషం, మంచిదే. ఇది ఎవరు ఏర్పరిచిన క్రమము? అపోస్తలులు ఏర్పరిచిన క్రమం. ఎందుకు మనం ప్రతి ఆదివారం పాల్గొంటాము? వారు రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండిరి. ఎందుకు నెలకొక్కసారి చేయం? చెప్పండి. నెలకొక్కసారి ఎందుకు చేయమంటే, ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకున్నారు. నెలకు, 2 నెలలకు, సంవత్సరానికి కాదు. ఎడతెగకుండా మనం
ప్రతి ఆదివారము ప్రభు బలలో పాల్గొనాలి. అట్లాగైతే మరి ప్రతిరోజు రొట్టె విరిస్తే మంచిది కదా. ప్రతిదినము వారి ఇంటింట కూడుకొనుచు రొట్టె విరుచుచు అని ఉంది కదా అంటాడు ఒకడు, బైబిల్ సరిగా చదవకుండానే. అరే, ప్రతిదినము దేవాలయములో కూడుకున్నారు, ప్లేస్ చెప్పాడు. ప్రతిదినము దేవాలయంలో కూడుకున్న ఫ్రీక్వెన్సీ చెప్పాడు. ఎంత తరచుగా కూడుకున్నారు అంటే దేవాలయంలో ప్రతిరోజు కూడుకున్నారు. కానీ రొట్టె విరిచిన ప్లేస్ ఎక్కడా అంటే ఇంటింట. అది ప్రతిదినం అని అక్కడ చెప్పలేదు. ఎప్పుడు విరవాలో అప్పుడే విరిచారు, నాట్ ఎవ్రీడే. ఆదివారమే విరిచారు, ఒక ప్రత్యేక స్థలమేమీ లేదు. వాళ్ళ కుటుంబ జీవితాలు సంసారాలు అన్నీ చేసే ఇళ్లలోనే రొట్టె కూడా విరిచారు. మనకు స్పెషల్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ లేవు, గుడులు లేవు, మందిరాలు లేవు. ఎనీ ప్లేస్ ఈజ్ గుడ్ ఇనఫ్ ఫర్ వర్షిప్. ఇది కొత్త నిబంధన ఆర్డర్. సర్వోన్నతుడు హస్తకృతాలయముల్లో నివసింపడు. మరి ప్రతి చోట కూడుకోవచ్చు, ఆరాధన చేయవచ్చు, రొట్టె విరవచ్చు. మరి ఆదివారం ఎందుకంటే ఆదివారమే పౌలు భక్తుడు రొట్టె విరిచాడు. 7 రోజులు అక్కడే ఉన్నాడు. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం ప్రకారం. అంతకుముందు పై వచనం చదువమ్మా. పులియని రొట్టెల దినములైన పిమ్మట మేము ఓడ ఎక్కి ఫిలిప్పీని విడిచి 5 దినముల్లో త్రోయకు వచ్చి 7 దినములు గడిపితిమి. ఆదివారం వచ్చింది. 7 రోజులు అయ్యాక ఏమొచ్చింది? ఆదివారమున రొట్టె విరుచుటకు. అంతకుముందు 6 రోజులు ఏం చేశారు? నిద్రపోయారా? ప్రార్థన చేయలేదా? వాక్య పరిచర్య లేదా? సువార్త లేదా? అన్నీ ఉన్నాయి. అన్ని రోజులు కూడా ప్రార్థన చేశారు, వాక్యం ధ్యానించారు. చెయ్యంది ఒక్కటే, రొట్టె విరవలేదు. సండే కొరకు వెయిట్ చేశారు. ఇది మనకు వచ్చిన ప్రత్యక్షత. ఇక మనము ప్రతి ఆదివారము ప్రభు బల్లలో పాల్గొనాలి. లేకపోతే అది ఆరాధనే కాదు, ఏదో సింపుల్గా ప్రార్థన కూటం. ఆదివారము సంఘారాధన అయితే తప్పకుండా రొట్టె విరవాలి, లేకపోతే నువ్వు రావడం వేస్ట్. మామూలుగా ప్రార్థన చేసుకోవడం, వాక్యం చెప్పుకోవడం అనేది సోమవారం మంగళవారం ఎప్పుడైనా చేయవచ్చు. ఆదివారము మాత్రమే స్పెషల్గా చేయాల్సింది. ప్రభు రాత్రి భోజనం ఎందుకు? ఇది ప్రభు లేచిన దినము. మరణించి మరణమును గెలిచి లేచిన దినమున ప్రభు యొక్క మరణమును గూర్చి మనం ప్రచురిస్తున్నాం. అంటే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఒకటే రోజు జరుగుతుంది ప్రభురాత్రి భోజనమును బట్టి. గుడ్ ఫ్రైడే రోజు ఏం ప్రకటిస్తారు? యేసు మన కొరకు సిలువలో చనిపోయాడని గుడ్ ఫ్రైడే రోజు చెప్తారు. ఈస్టర్ రోజు ఏం చెబుతారు? ఆయన సమాధిలో ఉండలేదండి, తిరిగి లేచాడని చెప్తారు. ఈ 2 కలిసిన మెసేజే ప్రభురాత్రి భోజనం. ఆయన చనిపోయాడు ఇలాగు. ఇది ఆయన శరీరము, మన కొరకు విరువబడిన శరీరం. ఆయన మన కొరకు చిందించిన రక్తం. అంటే సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును బాబు, సిలువ మరణం నువ్వు శనివారం ఎందుకు జ్ఞాపకం చేసుకోవు? సిలువ మరణాన్ని మంగళవారం ఎందుకు జ్ఞాపకం చేసుకోవు? మంగళమే యేసునే కానీ పాడతావు కదా. మంగళవారం సిలువ మరణం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. అట్లా కాదు బాబు, సిలువ మరణమును ఆదివారమే గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మరణించి పునరుద్ధానుడైన దినమున మరణించి అట్లా ఉండిపోలేదు. ఆయన సమాధిని గెలిచి బయటకు వచ్చాడనే సాక్ష్యం. ఈ 2 సాక్ష్యాలు కలిపి ఒకే దినం సమాజంలోకి వెళ్ళడానికి ఆదివారమున మనము రొట్టె విరుస్తున్నాం.
రొట్టె విరిచి ఏమనుకుంటున్నామంటే ఇక మమ్మల్ని మించిన సంఘమే లేదు అనుకుంటున్నాం. మమ్మల్ని మించినటువంటి సంపూర్ణులే లేరు. ప్రపంచానికే మనం విశ్వగురు. ఎట్లాగైతే మోడీ గారు నేను విశ్వగురు అని అనుకుంటున్నారు, మనం ఇంకా క్రైస్తవులందరికీ మనమే విశ్వగురు అని ఫీల్ అయిపోతున్నాం. మొన్న నన్ను తుస్సు అనిపించాడు దేవుడు. ఏంట్రా నువ్వు నీ అసోసియేట్ పాస్టర్ ఏదో పెద్ద ఫీల్ అయిపోతున్నారు, వేల లక్షల సంఘాలు పోగొట్టుకున్న దేవుడు మనకి ఇచ్చాడని ఆయన చెప్పడం, నువ్వు చెప్పడం, అందరు సప్పట్లు కొట్టడం, ఎవ్వరికీ తెలియని ప్రత్యక్షత. ఒక బుక్ కూడా రాసాం, ప్రభురాత్రి భోజన రహస్యం. అది చదివి చాలామంది మొదలుపెట్టారు. చాలా సంతోషం. ఏంట్రా పెద్ద ఫీల్ అయిపోతున్నారు అంటున్నాడు దేవుడు. దేవుడు అన్నాడండి నాతో, ఏమైంది ప్రభా, మా వల్ల తప్పేమైంది చెప్పని అడిగా. దేవుడు అన్నాడు, నాతో మాట్లాడాడు, ఒరే వాళ్ళు రొట్టె విరుచుటలో ఎడతెగకుండా ఉన్నారని చెబుతున్నారు, కానీ రొట్టె విరుచుట్లో మాత్రమే ఎడతెగకుండా ఉన్నారా? అపొస్తలుల కార్యాలు 2:42 చూడు. అపొస్తలుల బోధలో సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు. రొట్టె విరుచుట తర్వాత ఇంకా దేని యందు? మరి మీరు కొనసాగుతున్నారా? ఎడతెగకుండా రొట్టె విరుస్తున్నారు, మంచిదే. అంతలోనే అపొస్తలిక సంఘం అయిపోయారు మీరు. మరి ప్రార్థనలో ఎడతెగకుండా ఉన్నారా? ఏంట్రా ఫీల్ అయిపోతున్నారు? ఆదివారం రొట్టె విరవగానే అపొస్తలిక సంఘం కాదు, ప్రార్థనలో కూడా ఎడతెగకుండా ఉంటేనే మనం అపొస్తలుల కార్యాలు 2:42లోనికి వచ్చినట్టు. ముందు అపొస్తలుల కార్యాలు 2:42లో మనం ఉందాం. ఆ తర్వాత ప్రకటన గ్రంథ వ్యాఖ్యానము అవన్నీ మనం పరిశోధన చేయవచ్చు. ఇక్కడే బోల్తబడ్డాం. 4 చెప్పాడు ఆయన. అపొస్తలిక బోధ అన్నాడు, మన సంఘంలో ఉంది, చాలా సంతోషం. తర్వాత సహవాసం మనకుంది, చాలా సంతోషం. తర్వాత రొట్టె విరుచుట అది ఉంది, కానీ ఆగిపోయాం. ఇంకొక స్టెప్ వేయాలి, అప్పుడే అగాపే సంఘం అపొస్తలిక సంఘం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుడు చెప్పిన మాట. వాక్య ప్రకారం ఉందా లేదా? నా సొంత తెలివి ఇది. అపొస్తలుల బోధ ఉంది, మానవ కల్పిత బోధలు లేవు మీకు. సహవాసం ఉంది, ఒక కుటుంబంలాగా ఉన్నారు, చాలా సంతోషం. సంస్థలాగా కాదు, ఎవరికే కష్టం వచ్చినా అందరూ కలిసి స్పందిస్తున్నారు యాజ్ అ ఫ్యామిలీ. వెరీ గుడ్. ప్రతి ఆదివారం ఎడతెగకుండా వాక్యానుసారంగా ప్రభు యొక్క రొట్టె విరుస్తున్నారు, చాలా సంతోషం. ఇంకొక స్టెప్ ఎందుకురా వేయట్లేదు మీరు? ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో నేను చెప్పాను 3 ప్రాముఖ్యమైన ప్రార్థనలు. ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. ఏది ఎడతెగకుండా ఎక్కడుంది కుటుంబ ప్రార్థన? ఎడతెగకుండా ఎక్కడుంది ఏకాంత ప్రార్థన? ఎడతెగకుండా ఎక్కడుంది సంఘ ప్రార్థన? ఇది దేవుని ప్రశ్న. ఏది మన జవాబు? అందుకే నేను పద్ధతి మార్చా. ప్రార్థన కొరకంటే రాలేకపోతున్నారు కాబట్టి వచ్చినప్పుడే ప్రార్థన చేయిస్తానని తీర్మానించుకున్నా. ఇది సంఘ కాపరిగా నేను నడిపించే విధానం కాదు, ప్రధాన కాపరిగా యేసు యొక్క నడిపింపు.
నేను సంఘ కాపరిని, ఆయనేమో సహాయ కాపరి. మమ్మల్ని ఇద్దరిని పక్కన పెట్టేస్తే అసలు కాపరి ఎవరు? ప్రధాన కాపరి యేసు. సంఘం రంజిత్ తోఫీర్ గారిది కాదు, సంఘం క్రిస్టఫర్ గారిది కాదు. మేము ఒట్టి తోలుబొమ్మలు ఇక్కడ. అసలు కాపరి యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మేము మందను కాపాడుతున్నాం. కాబట్టి మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాం. దేనికోసం ప్రార్థన? మనుషులకు అసాధ్యమైన అద్భుతం దేవుడు మాత్రమే చేయగలిగిన అద్భుతం ఇప్పుడు దేవుడు చెయ్యాలని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకో ఒక ముక్క చెప్పొచ్చా? ఇంకా జనగాం దగ్గర ఒక పెద్ద మందిరం ఉంది. ఏంటదమ్మా? చాలా పెద్ద చర్చి, కరుణాపురం. ఆ కరుణాపురంలో దాదాపు ఎంతమందో వేల జనం, 1,00,000 మంది అంటారు. మరి అతిశయోక్తి ఉండొచ్చు. 25,000 వేల జనం అక్కడ క్రిక్కిరిసి వస్తారు. అక్కడ మన అగాపే సంఘ, శ్రద్ధగా వినండి, ఏదో పిట్టకథ చెప్పట్లా నేను. మీరు ప్రార్థించడానికి మీలో సరైన అవగాహన, సరైన భారం పుట్టించాలనే చెప్తున్నా. కాజీపేట, వరంగల్ దేశాయిపేటలో మన సంఘం ఉంది ఒకటి, ఓఫీర్ మినిస్ట్రీ సంఘం ఉంది. దాని పాస్టర్ గారు జోవెల్ అబ్రహాం గారు, మంచి సత్య సంబంధి. మన పుస్తకాలన్నీ చదువుతుంటాడు, చదివిస్తుంటాడు. ఆ ఫ్యామిలీ మొత్తం సైనికులు. అలాగే మంగపేట దేవరాజు గారు కూడా వచ్చి నడిపిస్తారు. నీల్ ఆమ్స్ట్రాంగ్ గారు కూడా వెళ్తుంటారు. జోయల్ అబ్రహాం గారు దేశాయిపేటలో ఒక మంచి సంఘం నడిపిస్తున్నాడు. ఆయన బుక్ స్టాల్ పెట్టాడు కరుణాపురంలో. ఇట్లాంటి ఒక బల్ల వేసుకొని ఆయన ఇంకా కొందరు వెళ్ళి అన్ని ఓఫీర్ గారి పుస్తకాలన్నీ పెడితే, ఎక్కడ పెట్టాడు అనుకున్నారు? ఇలా రోడ్డు ఉంది, రోడ్డుకి యువతల పక్కన చర్చ్ ఉంది, రోడ్డుకు అవతల వైపు పెట్టాడు, అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. వాళ్ళ కాంపౌండ్లో కాదు, కరుణాపురం కాంపౌండ్లో కాదు, ఆ చర్చి లోపలికి కాదు. లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ పర్మిషన్ కావాలి, ఎందుకండి అని ఎవరికి మనం ఇంటర్ఫియర్ చేయదు. ఆ పక్కన ఏదో బఠానీలు అమ్ముకుంటున్నారు, పల్లీలు అమ్ముకుంటున్నారు. అలాగే మనోళ్ళు కూడా ఇట్లాంటి ఒక టేబుల్ వేసి యుగాంతం పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం గ్రంథాలన్నీ పేర్చి సైలెంట్గా నిలబడ్డారు. ఎవరైనా వచ్చేపోయేవాడు ఇదేంటంటే తీసుకోండి, అంచకాలంలో దేవుడు పంపించిన గ్రంథాలు, సంస్కరణ గ్రంథాలు అని చెప్తున్నారు. ఎక్కడి నుండి వచ్చి పడ్డారో 10 మంది పాస్టర్లు వచ్చి పడ్డారు. 10 మంది పాస్టర్లు వచ్చి పడ్డారు. అక్కడ ఒక జవాన్, ఒక పోలీసు, 2-3 పోలీసులు ఉంటే మరి వాళ్ళ చేతుల్లో కూడా ఏమైనా పెట్టారేమో తెలియదు. వాళ్ళు మా శత్రువులండి, మాకు ఇష్టం లేని ఓఫీర్ సాహిత్యం అమ్ముతున్నారు, ఇక్కడ అమ్మడానికి వీలు లేదని వాళ్ళను ఇక్కడ నుంచి, ఆ దుకాణం లేపేసేయాలి ఇక్కడ నుంచి అని ముందే పోలీసు వాళ్ళని మేనేజ్ చేసి తెచ్చుకున్నారు. ఏం అమ్ముతున్నావు ఇక్కడ, ఏం పుస్తకాలు, ఎవరివి, అమ్మొద్దు ఇక్కడ ఎవరు అంటే, నేనేమన్నాను సార్, సింపుల్గా మా గురువుగారి పుస్తకాలు పెట్టుకున్నాను, చూసి వెళుతున్నారు, ఇష్టమైన వాళ్ళు కొంటారు, లేకపోతే కొనరండి, బలవంతమేం లేదు కదా. అయినా ఇది ఈ చర్చ్ గ్రౌండ్ కాదు కదా, రోడ్డుకి యువతల వైపు ఉన్నాను కదా, మీకేమి నష్టము అంటే, ఎక్కువ మాట్లాడుతున్నావు, నడు ముందు పోలీస్ స్టేషన్ నడు అంటారట. ఎందుకు రావాలి నేను పోలీస్ స్టేషన్కు? నేను ఏం తప్పు చేశానో చెప్పండి.
అవన్నీ అక్కడ మాట్లాడదాం పద. 10 మంది పాస్టర్స్ వచ్చారు కలిసి కట్టగట్టుకొని. ఈ పుస్తకాలు ఇక్కడ అమ్మడానికి వీల్లేదు, అమ్మితే నేను లోపల పడేస్తాం. అక్కడ ఉండే పోలీస్ కానిస్టేబుల్స్ కూడా వాళ్ళ వైపే మాట్లాడుతున్నారు. మేనేజ్ చేశారేమో, లేకుంటే పరిచయాలు ఉండొచ్చు. మేనేజ్ చేయకపోయినా మా ఊరోళ్ళు కదా అని పరిచయం ఉండొచ్చు. వాళ్ళకేం తెలుసు పాపం, ఏదో చాలా చెడ్డ గ్రంథాలు, దుర్బోధలు, సమాజాన్ని పాడు చేసే గ్రంథాలని వాళ్ళకి ఏం చెప్పారో వాళ్ళకి తెలియదు కదా, నమ్మేశారు. సరే మనోడు ఒక్కడు, వాళ్ళు 10 మంది, మళ్ళీ పోలీసులు, ఆఖరికి ఇంకా కొంతమంది విశ్వాసులు వచ్చారు. మొత్తం మీద అక్కడ పుస్తకాలు అమ్మనివ్వలేదు. ఇది ఒక చిన్న నమూనా, మచ్చుతునక సమాజములో ఇలాంటి వాతావరణం నెలకొని ఉంది. పైకి కనబడరు, పైన చెప్పుకోరు. అమ్మ మీరు ఏం అనుకోవద్దు, మిమ్మల్ని ఏమంటలే, నేను మీరు ఎదుర్కొన్న అనుభవాన్ని గురించి చెప్తున్నా, మీకు ఎదురైన అనుభవం. అమ్మ నా దగ్గరికి ప్రార్థనకు వస్తుందని ఒక కుమార్తె అడిగిందంట. అమ్మ ఆయన దగ్గరికి వెళ్తున్నావు, బాగానే ఉంది, వాక్యం బాగానే చెప్తారు, బాగానే ఉంది, కానీ సమాజం అంతా ఆయన గురించి నెగటివ్ ఉంది కదా. ఆయనకి 2 భార్యలని, దుర్బోధకుడు. నాకు ఎంతమంది భార్యలండి మీరు ఏరి ఉన్నారా? ఆయన కనపడలే, జీవన్ని కనపడరా? ఒక్కతైనా లేక నేను బాధపడుతుంటే 2 అని ఒకడు, 5 అని ఒకడు. ఇష్టమే ఇష్టం. ఏదో ముసలోనే మరి ఉంటే ఒకదానన్నది ఏంటయ్యా, 5, 2, 3 అంటున్నారు కదా. ఈ ముసలితనంలో కనీసం కాళ్ళు బిస్కడానికన్నా ఉంటే తీసుకురండి ఒకదాన్ని. ఎదురండి ఎవరు అంటే మేము అన్నామంటే మేము కుక్కలం కదా. ఒకరంటే ఒకడు బొవ్వ అంటే అందరు బొవ్వ అంటాం. ప్రచారం చేసి 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 సమాజం నిండా నింపేశారు. ఓఫీర్ అంటే బ్యాడ్, ఓఫీర్ అంటే బ్యాడ్, ఓఫీర్ అంటే బ్యాడ్. ఎందుకు బ్యాడు? అందరి హృదయాలను సాతాను విషంతో నింపాడు. ఎందుకంటే దేవుడు నా ద్వారా పలికిస్తున్న సందేశాలతో సాతాను రాజ్యం కూలిపోతుంది. అతని క్యారెక్టర్ మంచిది కాదట. అవును, ఒకటేసారి 2 పెళ్ళాలను మెయింటైన్ చేసే సేవకులు ఎంతమంది ఉన్నారు లెక్క తీద్దామా అంటే ఒక్కడు మాట్లాడు. మళ్ళీ అనేక మంది చిన్న ఇళ్ళు పెట్టుకొని, ఇది దేవుని ఆశీర్వాదము. ఏలియాకు ఒక అంత అభిషేకం, 2 అంతలు ఎలీషాకు వచ్చింది కదా. మాకు ఎలీషా అభిషేకం, ఎలీషా సంసారం అనుకుంటున్నారు. అసలు ఉండడానికి ఇల్లు లేదు, గుడిసె కూడా లేదు, ఇల్లే లేదు, ఇల్లాలు ఎక్కడిది, ఏది లేదు. నడిపే కారు నాది కాదు. ఏమండి, పెట్టుకోవడానికి ఒక గడియారం ఒకటి ఉంది, హేమరాజు కొనిచ్చాడు. కళ్ళజోడు కూడా ఎవరో కొనిచ్చారు. ఈ బైబిల్ కూడా గిఫ్టేనండి. ఆయన బట్టలు కూడా గిఫ్టే. బట్టలు కూడా గిఫ్టే. మరి నాకేముంది, ఏం లేనోని నన్ను పట్టుకొని ఇన్ని రకాలుగా నిందా ప్రచారం చేస్తున్నారు. మన అగాపే సంఘంలో సీనియర్ సేవకుడు ఒక ఆయన చెప్పాడు. ఆయన పేరు ఊరు నేను చెప్పను. ఆయన చెప్పాడు ఏంటంటే, అన్న మా ఊళ్ళో ఒక 200 మంది సేవకులు ఉన్నారు. ఆ 200 మంది సేవకులలో ఒక్కతే పెళ్ళం ఉన్నోళ్ళు ఒక్కడు కూడా లేడని చెప్పాడు. నేను నీకు చూపిస్తా, ఇదిగో ఈమె ఫస్ట్, ఈమె సెకండ్, ఈమె ఫస్ట్. ఆ ఇంట్లో అడ్రస్లు కూడా నాకు తెలుసు అన్న, మా ఊరే కదా నేను చూపిస్తాను. ఇటువంటి గొప్పోళ్ళందరూ
ఎవ్వరు లేకుండా ఒంటరిగా జీవించి రాత్రి పగలు నా ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా సత్యం కొరకు పోరాడుతుంటే ఫలానా బోధ తప్పు, ఫలానా మాట తప్పని ఎవరు ఏమి నిరూపించలేకపోయినా నా శిష్యుడు ఒకడు ఎక్కడో పుస్తకాలు అమ్మితే గూండాలు వచ్చినట్టు వచ్చారు, రౌడీలు వచ్చినట్టు. తీసేయి దుకాణం, అమ్మొద్దు ఇక్కడట. వాడి సొమ్మేం పోయింది? ఇష్టం లేకపోతే కొనకు, ఎందుకు వీడిని తీసేయమంటున్నావు అంటే సమాజము నిండా ద్వేషము నిండిపోయింది. వీళ్ళని దేవుడు పరిపాలిస్తున్నాడా? సోకాల్డ్ క్రైస్తవ సంఘాలను, క్రైస్తవ సేవకులు అనిపించుకుంటున్న వాళ్ళను కూడా సాతానే పరిపాలిస్తున్నాడు. ద డెవిల్ ఈజ్ రూలింగ్ మెనీ పాస్టర్స్. Satan is ruling many churches and the hearts of millions of Christians. ఏ సోది చెప్పు వింటారు కానీ సత్యం చెప్తే వినరు. ఇప్పుడు కావాలి, అద్భుతం కావాలి. చచ్చిపోయిన వాళ్ళని లేపే అద్భుతాలు ఇప్పుడు వద్దు. ఎందుకంటే అబద్ధ క్రీస్తు అదే చేస్తాం. అంచకాలంలో జరిగేది అదే. ఆకాశము నుండి అగ్ని వచ్చే అద్భుతం వద్దు. అబద్ధ ప్రవక్త అదే చేస్తాడు. మట్టిని మనిషిగా చేసి మాట్లాడించే అద్భుతం అక్కర్లేదు. సైతాన్ అదే చేస్తాడు అంచకాలంలో. కావలసింది ఏంటంటే సామెతలు 21:1 ఉన్న అద్భుతం కావాలి. మేము రాజులం, మమ్మల్ని ఎవడురా, మమ్మల్ని ఎవడు ఎదురు ప్రశ్నించేవాడు ఎవడు అనుకొని విర్రవీగుచున్న గర్వముతో నిండిన విశ్వాసుల హృదయాలను, మామూలు సాధారణ సమాజంలోని మనుషుల హృదయాలను కూడా దేవుడు దర్శించాలి, నీటి కాలువలాగా తిప్పాలి. ఈ అద్భుతం జరగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. రండి, ఇది ప్రార్థనా సమయం. మనం ప్రార్థన చేద్దాం. రండి 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 రండి. పాస్టర్ క్రిస్టఫర్ గారు రండి, ప్రార్థన నడిపించండి. నేను ఇక్కడే ఉంటాను. కొంచెం సేపు ఉన్న తర్వాత తీసేయండి. హల్లెలూయా. అందరూ చేతులెత్తి ప్రభువును స్తుతించండి. ప్రజలందరి హృదయాలలో సాతాను నింపిన ద్వేషం దేవుడు తన రక్తముతో కొట్టిపారవేయాలి. ప్రజలందరి హృదయాలు దావీదు వైపు తిప్పినట్లుగా దేవుడు ఇప్పుడు ఓఫీర్ మినిస్ట్రీస్ వైపు తిప్పాలి ప్రజలందరి హృదయాలను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ అద్భుతం జరిగించు తండ్రి అని ప్రార్థన చేద్దాము. ఊషరబరి హురియాదరబర శిఖరందరదరబరాశి ఊరబర షందలర్యాదరబరాశి. అందరూ 2 చేతులెత్తి ప్రభువును స్తుతించండి. ప్రభువా, నీవు పంపిన వాక్య వర్తమానము కొరకు నీకు స్తోత్రం. ఈ భూమి మీద నెలకొని ఉన్న పరిస్థితిని మాకు కళ్ళకు కట్టినట్టు చూపించినందుకు నీకు వందనాలు. అవును, వాస్తవము తండ్రి. ఈ అద్భుతమే ఇప్పుడు అవసరమైన అద్భుతం. స్వస్థతలు, చచ్చిపోయిన వాళ్ళు లేవడం కూడా సైతాన్ని కూడా డూప్లికేట్ చేస్తున్నాడు. మాకు కావలసింది మామూలు మాయలు మహత్తులు కాదు, మనుషుల హృదయాలను యేసు తట్టు తిప్పే అద్భుతం కావాలి. క్రైస్తవుల హృదయాలను బైబిల్ తట్టు తిప్పే అద్భుతం కావాలి. యెహోవావు నీ ఒక్కడవే మహాశ్చర్య కార్యములు చేయవాడవు. ఆశ్చర్య కార్యములు చేయడానికి దిగి రమ్ము తండ్రి. నువ్వు వచ్చేదాకా మేము వదలము తండ్రి, నువ్వు వచ్చేదాకా మేము వదలము తండ్రి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక్కొక్క అంశము పాస్టర్ గారు ప్రకటిస్తుంటారు. గొల్లుమని ఏకస్వరముతో ఏక మనస్సుతో అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం ఒక్కసారి దగ్గరగా మరొకసారి మనము అందరూ